అమ్మా అలాగా మూతి ముడుతు కూర్చున్నావు, ఏమయ్యిందమ్మా? చూచావేమిటే సింగి? చూస్తున్నాను, చూస్తూనే ఉన్నానే అమ్మా. అలాగ అడగండి, చెబుతాను. అలాగేనే తల్లి, చెబుతాను. ఒంట్లో పుట్టిన నలతన గురించి అడుగుతున్నావేంటే ఒట్టు మమతనే చిన్నమ్మి మమతనే. ఏమిటే మమత? వినుకోవే, కూన వివరముగా చెప్పేదా. వ్యాధి అన్నది నీకు లేనే లేదు, జరిగిందంతా ముందుగానే చెబుతా. మనసుకు పట్టిన ప్రేమ జబ్బు శృంగారవనమున చూసిన పురుషుడు నీ మనసునప్పుడే దోచినాడే. ముల్లోకాలకు నారాయణుడు 6 అడుగుల అందగాడు నిన్ను చూడగానే వచ్చినాడు. ముల్లోకాలకు నారాయణుడు నీతో పరిణయమే కోరినాడు. రాలుగాయి పిల్ల నీవు రాళ్లతో కొట్టి పంపినావు. నీ వలనే బాధపడుచు నిన్నే తలచుచున్నాడే తల్లి. ఆదిదేవుడతడే కాద శ్రీనివాసునిగా వచ్చినాడు. నీ పరిణయమే తప్పక జరుగును, నీ పరిణయమే తప్పక జరుగును. నీ దిగులంతా తీరిపోవును. ఆకాశరాజు జన్మమే ధన్యము, ధరణీదేవి పుణ్యఫలము. నీ నిఖముగానే నిజమే చెబుతాను, నా వాకు తప్పక జరుగును. నీకు దైవ బలమున్నది, నరులు అడ్డుపడితే నీకేమియూ కాదు. నీవు మనసుకు తప్పక నీ మనువు తప్పక జరుగును. ఓయమ్మ, మారు మాట్లాడకుండా మనువు ఒప్పుకోవే తల్లి. ఏమిటే నీవు అనేది? గుడిసికి గోపురానికి ముడుపా? ముడా కళ్ళు ఎర్ర చేసి కస్సు బుస్సు చూడగే తల్లి. కాగల కార్యములు కాకుండా పోవు తల్లి. నీ బిడ్డ వరించింది దారికి పోయేవాడనే కాదు తల్లి, ధరలకే ధరవాడు ముల్లోకాలకు నారాయణుడు. ఇప్పుడొక సత్యం చెబుదా వినుడు. ఒక తదుపరి ఇచ్చటకు యోగిని మాత ఒకరు వచ్చి పెండ్లి ముచ్చటలాడెదరు. అరమరికలు లేక ఒప్పుకొనుడి, అంతా శుభమే జరుగును. నీకు అంతా శుభమే జరుగును. ఈ వాక్కు నాదు కాదే తల్లి, అంబ పలికిస్తున్నది. ఈ పెళ్ళి అయిన తదుపరి మళ్ళీ వచ్చేదను. నాకు ఒక పట్టు చీర పట్టు రవికెను పెట్టి పంపించవే తల్లి. నన్ను కాముగా పంపించవే తల్లి. మీ రాజ్యము చల్లగా నుండు, నీ రాజ్యము చల్లగా నుండు, నీ రాజ్యము చల్లగా నుండు.